వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకి మన ఛానల్కి శివభిలాషులకి ముఖ్యంగా ఫ్యాన్స్కి ఈ మధ్య 15,000 మంది అని మాకు సర్వేలు 15,000 మంది దాకా చూస్తున్నారు. చిత్రం ఏంటంటే నిన్న కూడా కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా చూశారు అక్కడి నుంచి, సార్ ఎప్పటి నుంచో వీడియోలు చూస్తున్నాం ఫ్యాన్ అండి అన్నారు. ఎప్పటి నుంచి అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు. చిత్రం ఏంటి 10 మంది చూస్తున్నారు, హాయిగా చాగంటి గారు చెప్పినట్టు లేకపోతే గరికపట్ట ఉపాసి చెప్పినట్టు వింటున్నారట. కానీ దీంట్లో చాలామంది దీంట్లో సబ్స్క్రైబర్ రావట్లేదు. సబ్స్క్రైబర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఒక 4,000 5,000 మనకి ఎంత కావాలో అంత దొరికినట్టే ఉంటుందన్నమాట. ఒకవేళ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పాటికి 20,000 మంది ఉండేవాడు. ఏది జెన్యూన్ ఆర్గానిక్ సబ్స్క్రైబర్, జెన్యూన్ ఆర్గానిక్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు అనమాట. ఇదొకటి వస్తుంది. అయితే వీళ్ళంతా రెగ్యులర్గా చూస్తున్నారు. చూసినప్పుడు వాళ్ళకి ఏంటి, ప్రతిసారి వాళ్ళకి ఒక క్లారిఫికేషన్, ఒక కొత్త విషయం, ఒక ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా కమింగ్ టు నేమ్ కరెక్షన్. నేమ్ కరెక్షన్ అది మన దాని మీద చూసాం థంబ్నెయిల్ మీద. ఈ నేమ్ కరెక్షన్ అది అసలు అది అవసరమా కాదా, ఉంటే ఎలా ఉండాలి, ఎందుకు ఇంత పాపులర్ అయిపోయింది నేమ్ కరెక్షన్ అంటే, మొత్తం నేను ఇంతవరకు ఒక ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ అండ్ ఈవెన్ బెంగళూరు వరకే అనుకున్నాను. సో లాస్ట్ కొన్ని రోజుల క్రితము అంటే లాస్ట్ 23లో ఐ బీన్ టు ఇంటర్నేషనల్ సెమినార్ INF అని ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొంతమంది న్యూమరాలజిస్టులు వచ్చారు. ఈ జబ్బు మన దగ్గరే ఉందనుకొని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాన్ఫరెన్స్ మధ్యలో అడిగితే అక్కడ కూడా అదే ఉంది. कैसा उसमें एक डी डाल दो, उसके अंदर सी डाल दो, उसका नाम रामदास है, रामदास में 2 M डाल दो और 5 नंबर के लिए 3 डालो, 2 नंबर के लिए और एक सी डाल दो అన్నారు. ఏంది ఏదో చెప్పలేక మేకులు కొట్టేట్టు చెప్తున్నారు. ఇక్కడ కూడా అదే ఉంది. అప్పుడు మళ్ళీ సెమినార్లో చెప్పాను, కొంచెం మీరు మార్చుకోవడం చెప్పాను. చిత్రం ఏంటంటే కమింగ్ జూన్ జూలైలో బాంబే ఢిల్లీలో కొంతమంది ఏది ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ 10-15 ఇయర్స్ నుంచి అక్కడ చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కావాలి. ఈ ఆన్లైన్ ఏవైతే క్లాసులు న్యూమరాలజీ వరకు ఆఫ్లైన్లో 2,000 మంది ట్రైనింగ్ ఇచ్చే 10 ఇచ్చామో, దీంట్లో ఈ నేమ్ కరెక్షన్ది ఎండ్ అవుతుంది దాంట్లో కోర్సు. అంటే మిగతా చాలా టాపిక్స్ ఉంటాయి, 10 అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండ్ విత్ ద నేమ్ కరెక్షన్. అది ఎలా చేయాలి అన్నది మీకు శాస్త్రపరంగా, తర్వాత కామన్ సెన్స్ దాంట్లో ఉంటుంది, శాస్త్రపరంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఆ పేరు మార్చుకున్న హ్యాపీగా ఉంటుంది వితౌట్ ఎనీ లీగల్ డిస్టర్బెన్సెస్. నేను అందుకే ఎప్పుడు కూడా నేమ్ కరెక్షన్ ఎవరు సజెస్ట్. కానీ కొంతమంది ఏదో వాళ్ళకి పాస్పోర్ట్ కోసమో దానికోసమో ఏదో వాళ్ళు టెన్షన్ మార్చుకోవాలని ఉంది, సార్ మార్చండి సార్ ఏదో అంటుంటే మీ ఇష్టం వదిలేస్తారు. డైరెక్ట్ మటుకు ఎవరికి నేమ్ కరెక్షన్ అని చెప్పాను. చెప్తే ఎలా ఉంటుంది అన్న చూద్దాం. అసలు ఎందుకే మన పేర్లలో ఏముంటుంది. లాస్ట్ 25 years బ్యాక్ మనం చూస్తే ఒక ఫారిన్ కంట్రీ నుంచే జపనీస్ న్యూమరాలజీ, చైనీస్ న్యూమరాలజీ అవి కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట సంస్కృతితో పాటు. ఒక దాంట్లో చాలా చిన్న బుక్కే ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ న్యూమరాలజీ అని ఉంది. ఏంది కొత్తగా ఉంది ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ న్యూమరాలజీ దాంట్లో చూస్తుంటే వాడు రకరకాల కంట్రీస్ పేర్లు, రకరకాలుగా పేర్లన్నీ ఎట్లా స్వరం మారుతాయి. సపోజ్ మన ఆంధ్రాకి వచ్చేప్పటికి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడికి ప్రైమ్ మినిస్టర్ ఏమంటారు, మోడీ గారు వచ్చారు అంటారు, ABCలో D. బట్ అదే నార్త్ ఇండియాలో మోదీజీ ఐ అంటారు. ఇది మోడీజీ, అది మోదీజీ. శర్మ ఉంది, SRAMA శర్మ ఇక్కడ అంటాం మనం, బ్రాహ్మిన్స్ శర్మ. ఇదే నార్త్ ఇండియా SHRA ఉంటే అక్కడ శర్మ అంటారు. సో అక్కడ నార్త్ ఇండియాలో శర్మ ఉంది, ఇక్కడ SRMA ఉంది. ఇది అటు ఇటు మారినా పర్వాలేదు. ఇదే SRMAగా నేమ్ కరెక్షన్ అక్కడ SRM పెట్టినా కూడా టీకా శర్మ పాపం డైటింగ్ అయిందేమో శర్మ అయ్యాడు అనుకుంటారు. H పోయింది కదా, శర్మ అని ఇట్లా అనాలి. అదే ఎస్ అంటే శర్మ డైటింగే పాపం నాజుకు అయ్యాడు అనుకుంటాడు. అదే ఇక్కడికి వచ్చేవరకన్నా అదే శర్మలో అంటే శర్మ చివరి చెప్తున్నాను, రకరకాలంటే శర్మ యాడ్ అవుతుంది. సో ఇక్కడ SHRMA పెట్టుకున్నారనుకోండి, చాలామంది SRMA పెట్టుకుంటారు. ఒకవేళ మనం H యాడ్ చేసినా కూడా శర్మ ఏంది పాప మొన్నటి వరకు ఏదో మామూలు తిన్నాడేమో, ఇప్పుడు కొంచెం మంచి డైట్ ఫుడ్ చేసాడేమో, కొంచెం లాగా అందుకే శర్మ అయ్యాడేమో. ఇంతకంటే ఏం లేదు. ఈ సౌండ్ చూడండి, శర్మ అంటే మన పేర్లను పిలిచేటప్పుడు కాకి పిల్ల కాకికి ముద్దు, మన పెద్దవాళ్ళు నామకరణం చేసి 1000 సంవత్సరాల కింద 100 సంవత్సరాల నుంచి వస్తున్న నామకరణాలు. ఆ పెట్టిన పేరునికి వాళ్ళకి ముద్దు. కాబట్టి మన పేరుని గుర్తుపెట్టుకోండి. తప్పుగా కనుక ఉచ్చరిస్తే ఎవరు ఒప్పుకోరు. బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడని ఇదే డైలాగ్ చెప్తారు, NTR కూడా ఇదే చెప్తారు, పెద్దవాళ్ళని చెప్తారు, వెంకయ్య నాయుడు అదే చెప్తారు. కొంచెం నాలెడ్జ్ అయిన వాళ్ళందరూ, సంస్కృతి తెలిసిన వాళ్ళందరూ కూడా మనం తప్పుగా ఉచ్చరిస్తే మటుకు ఫ్లోలో మాట్లాడటం వేరు, కానీ అదే పని అనకూడదు. ఎప్పుడో ఒకసారి మోడీ సారీ సార్ మోదీ అంటే అయిపోయింది. ఇక రోజు మోడీ అనకూడదు అక్కడి నుంచి. సో ఈ పలకడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం జరుగుతుందని అంటే ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ నేమ్స్ మన పేర్లకు పెదానికి ఉన్నాయి. రామా అని అంటాం మనం, రాకు దీర్ఘం ఇచ్చే రామా అనాలి. కానీ చిత్రం ఇంగ్లీష్లో ఏంటంటే రామా అన్నది మనము రాసే దానికి దీర్ఘం ఇచ్చి రామా అని అంటాం, అవునా? కానీ అదే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి
దిక్కుమాల ఇంగ్లీషు 26 అక్షరాలే కదా. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రాస్తాను RAMA అని రాశాను అనుకోండి. ఇది మా ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు అండి, ఒక అమ్మాయి పేరు ఏం పేరు చెప్పండి అంటే, సరే మరి అంత ఈజీ సింపుల్గా అడుగుతున్నారు. ఈ రమ అమ్మాయి పేరు ఏంటి రమ. ఇదే క్వశ్చన్ రాసి మా హిందూ దేవుళ్ళలో ఒక దేవుడి పేరు ఇది ఎందుకు తెలుసా రామ అంటారు. ఎందుకు మారిపోయింది మీకు? ఇది బాగా మనకు అలవాటు అయిపోయింది. రాముడి పేరు రామ రాసిన రామ అని అంటాం, అమ్మాయి పేరు ఆర్యం రాసిన రమ అని అంటాం. అంటే మనకు తెలుగుకి 56 అక్షరాలు ఉంటాయి కాబట్టి, అసలు సంఖ్యాశాస్త్రం 56 అక్షరాలు ఉంటుంది కాబట్టి, అదే మన 23లో నేను చెప్పాను. మీరు చదువుకునే దిక్కుమాల ఇంగ్లీష్వి కాదు. ఒక 450 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే ఇప్పుడు మీకు అన్నీ ఏ అంటే ఒకటి బి అంటే నిమిషాలు రాస్తున్నాం కదా, ఇవన్నీ లేని రోజులు న్యూమరాలజీ ఎలా ఉందని అడిగాను నేను ఇంటర్నేషనల్ సెమినార్లో. ఓ 1800 సంవత్సరాల కింద ఎట్లా ఉంది, 1000 కింద ఎలా ఉంది. ఈ అమెరికాలో లండన్లో 450 సంవత్సరాలు దాని చరిత్ర, అంతకుముందు లేదు. ఇప్పటికి కదా ఇంగ్లీష్ కాదు. అవి లేనప్పుడు ఎట్లా ఉందంటే నోరు తెరిచారు మొత్తం. ఆల్ ఫారిన్ కంట్రీస్, 8 ఫారిన్ కంట్రీస్ అండ్ న్యూమరాలజిస్ట్ కూడా. ఒకే క్వశ్చన్, ఇది భారతదేశం సంబంధించిందా న్యూమరాలజీ లేదా ఫారెన్దా అడిగారు. సైలెంట్ టైప్. ఎందుకు అడిగానంటే ఇదే రీజన్ అనమాట. 56 అక్షరాలతోని మన సంఖ్యాశాస్త్రం ఉంటుంది. దాన్నే వేదిక్ న్యూమరాలజీ అనొచ్చు. ఊరికే వేదిక అంటే కాదు, అది ఏం తెలియాలి కదా. దాంట్లో ఇవన్నీ లేవు, ఇప్పుడున్నది ఉందన్నమాట. సో మనం దీన్ని కూడా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, సింప్లిఫై చేసేయచ్చు. సో ఏముంటుంది ఈ పేర్లు ఫోనటిక్స్ అంటే ఒక స్వరం ఉంటుంది. కార్తికేయ, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, శివుడు ఇట్లా పేరు మనం చెప్తుంటాం అన్నమాట. ఆ పలికినప్పుడు ఒక స్వరం వస్తుంది, మన పేరు పడినాక ఒక సౌండ్ ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. ఇంకోటి ఏంది, డివైన్ మీనింగ్ ఉంటుంది. అది ఏ మతమైనా సరే, ఎవరైనా సరే, ప్రతి పేరులో ఒక డివైన్ మీనింగ్ ఉంటుంది. కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని తెలియదు, కొన్ని మనకు తెలియదు అనమాట. అట్లా ఇందాక ఏదో రమ అన్నాను, రమాదేవి అంటే మళ్ళీ అక్కడ అమ్మవారి పేరు వస్తుంది చాలా వరకు. అనిక అంటే లక్ష్మీ పేరు వస్తుంది. మన పండితులం కాబట్టి కొన్ని తెలుస్తుంటాయి, రామకృష్ణ హరికృష్ణ తెలిసిపోతుంది. సో ఈ పేరులో ఈ రెండూ ఉంటాయి. సో మన పేరు అనేది ఒక మంత్రం. ఇప్పుడు కనుక నేమ్ కరెక్షన్ పోతే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, పాజిటివ్గా మనం ఉన్నాం. ఇప్పుడు కరెక్షన్ చేసిన ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్నాయి, చూపిస్తున్నాను. ఇప్పుడైతే మాకు దీంట్లో వచ్చింది, ఇది ఒక ఎంక్వైరీ కోసం వచ్చిన లెటర్స్. రమేష్ అన్న ఒక పేరు ఉంది, RAMESH, మీకు అందరికీ తెలుసు రమేష్ చాలు. ఇక్కడ ఏముందంటే ఏమిటంటే RAMMESH అని ఉంది. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్ మీరు ఒక విజిటింగ్ కార్డు కూడా చివరికి ఇచ్చారనుకోండి, ఏం పిలుస్తుంది, రమేష్ అంటారు వాళ్ళు. ఇక్కడ డబల్ ఎం ఉంది, ఇక్కడ SH ఉంది, రమేష్ అనాలి. ఇట్లా మీరు పిడికిలు బిగించి రమేష్ ఎప్పుడు అంటారు? మీ ఇంట్లో పిల్లాడి పేరు తప్పి 10 సార్లు పిలిచినా పలకపోతే పళ్ళు గురుకుతూ ఇట్లా కోపం వచ్చి అంటారు ఇది రమేష్. సో ఎప్పుడైతే ఈ పేరు ఇట్లా రాశారో, దీంట్లో ఉన్న ఆ రామశబ్దం పోతుంది, స్వరం పోతుంది, మిస్పెల్ట్ అవుతుంది, ఈ రెండు ఎగిరిపోతాయి, లేనిపోని మీకు సమస్యలు వస్తాయి గ్యారంటీ. ఇక రెండో పేరు లైవ్ ఎగ్జాంపుల్, ఇది మన దగ్గర ఉన్నది. నీరజాక్షి పేరు ఉంది, ఒక లెక్చరర్. నీరజాక్షికి ఏమేమి ఉన్నాయంటే ఎన్ని 6 వరకు పర్వాలేదు, ఇక్కడ ZZA వచ్చింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హిందూ నేమ్స్లో జెడ్ రాదు, క్యూ రాదు. న్యూమరాల్లో జెడ్ అంటే 7 ఉంది, క్యూ అంటే 1 ఉంది, ZQ దీంట్లో ఉన్నాయి. కానీ క్యూ అండ్ జెడ్తోనే ఎక్కువ పేర్లు హిందూ పేర్లు రావు. ఏమీ నీరజాక్షి పక్క హిందూ. ఇక్కడ నీరజాక్షి 2 జెడ్లు పెట్టేశారు ఇక్కడ. ఎందుకు, ఏదో నెంబర్ కావాలి, మొత్తం కావాల్సిన ఏదో నెంబర్ కావాలి, జెడ్. ఇక్కడతో ఊరుకుంటా. మళ్ళీ నీరజాక్షికి ఇంకో 2 కేళ్ళకు నీరజాక్షి, ఆ తర్వాత SH అయి పెట్టారు నీరజాక్షి. ఆయన ఫోన్ చేసి, సార్ అందరు తిడుతున్నారు సార్, ఇది ఏందో అర్థం కావట్లేదు మధ్య అమ్మ ఇదైతే ముస్లిం పెట్టేసారి పెట్టకూడదు, 2 కేలు అక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా చేసి ఏం చేశాడు, సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదో 6 ఉందనుకోండి, దీన్ని అంతా మొత్తం చేసి 6 చేస్తాడు. నెంబర్ 60 33 వచ్చింది 6 అయిపోయింది బర్త్ నెంబర్ అని ఇస్తారు. ఇది దీనికి చేశారు. ఇంకో చిత్రం ఏంటంటే మీకు ఆశ్చర్యం కలిగించేది, ఇది కూడా ఇప్పుడు నాకు ఆన్లైన్లో వచ్చింది, ఓ ఫారెన్ కంట్రీ ఆన్లైన్లో వచ్చింది. సార్ నా పేరు ఇట్లా ఉంది, నా పేరు ఎట్లా ఉంది సార్ అని అడిగి, ఈ పేరు చూసిన తర్వాత కొద్దిగా నాకు అర్థం కాక ఫోన్ చేశాను. ఇప్పుడు డోంట్ మైండ్, ఈ పేరు చెప్పారు కదా, మీది ఏ కంట్రీ అని అడిగాను. ఫారిన్ చర్చ్. లేదు సార్ నేను ఇండియా ఉన్నా, జస్ట్ జాబ్ కోసం వచ్చాను. మీరు పేరేంది ఇట్లా ఉంది అన్నాను. ఇక్కడి నుంచి అసలు పేరు ఏంటో తెలుసా, కింద రాశాను అంజనీ కుమార్ అని ఉంది. అంజనీ ఎవరు, తల్లి, ఆయన కుమారుడు ఎవరు, హనుమంతుడు. అంజనీ కుమార్ ఇది ఈయన పేరు. నేమ్ కరెక్షన్లో ఏమైందంటే ఇట్లా పెట్టారట ఆయన పేరు, ఆన్లైన్లో వచ్చింది. అంజానే, ANJNE, అంజానే కుమార్. అంజానే ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్లో లేదు, ఉర్దూ శబ్దం. క్యా అంజానే మే బోల్ దియా సార్, ఏదో పొరపాట్లు అన్నాను సార్ అంటారు. ఇంకోటి ఎవరైనా వస్తే, నీకు రేవంత్ రెడ్డి తెలుసా, ట్యాంక్ బండ్ తెలుసా, తెలియదు సార్. హైదరాబాద్ తెలుసా, అంజాని కొడుతున్నాడు వాడు అంటే మనం ఏదో ఫూల్ చేస్తున్నాడు అనమాట.
అంజానే కుమ్మర్. అంజాని కుమ్మర్ ఉంది, CUMMER పెట్టాడు. కుమ్మర్ అంటే ట్రక్కన పాట్ మేకర్స్ని కుమ్మర్ అంటారు. పాట్ మేకర్ అని తెలుగులో కుమ్మర్. అంజానీ కుమ్మర్ అంటే ఎవరన్నా ఈయన ఇండియన్ అనుకుంటారా, తెలుగువాడు అనుకుంటారా, అసలు ఏం అర్థం కాదు. మరి ఎంత వద్దన్నా కాదన్నా కులాల పేర్లు అయితే నార్త్ సౌత్లు తగ్గుతున్నారు కదా. రెడ్డి ఇంటి పేరు చివరి ఎలాగ ఉంటుంది ఇంటి పేరు. తర్వాత రావులు ఉంటారు, చౌదరులు ఉంటారు, శర్మలు ఉంటారు, మూర్తులు ఉంటారు, నాయుళ్ళు ఉన్నారు. ఇవి ఏమైనా పోయే ఎంత అర్చీకి పెట్టి కులాలను ఒకటి అన్నా కూడా పేర్లు ఇప్పటికీ ఉన్నాయి. మినిస్టర్లే ఉన్నాయి, అందరూ టాప్ టు బాటం. ఎవ్వడు వాళ్ళ పేరు చివరిన కట్ చేసుకోడు. అవి ఉన్నప్పుడు మరి అవి మారిపోతున్నాయి కదా. అక్కడ వాళ్ళకో డౌటు, ఈయన క్యాస్ట్ ఒకటి ఉంది, పేరు ఇది ఉంది, నిందా ముస్లిమా. అంజానే కుమ్మర్, అంజనీ కుమార్. ఎంత వికృతంగా ఉందో చూడండి. ఇక్కడి నుంచి నన్ను అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్ చేస్తారు పెద్ద పెద్ద పండితులు, సార్ మీరు బ్రాహ్మిన్స్ దీంట్లో వచ్చారు కదా, మరి ఏం సార్ ఈ అష్టవక్ర కూని చేసి ఆ పేర్లను ఎమో చేసేస్తున్నారు, అర్థం కాకుండా పెద్ద పెద్దవాడు గంగాధర్ శాస్త్రి అన్నాడు, నాగఫణి శర్మ గారు అన్నారు, PV గారు అన్నారు. ఇట్లా వికృతంగా చిత్రంగా ఈ పేర్లను పట్టపగలు కూని చేయటమే ఈ నేమ్ కరెక్షన్ అంటేనే న్యూమరాలజీ. అదొకటే పేరు. ఇది మీకు ఈరోజు చెప్పేది. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. సో దయచేసి నేమ్ కరెక్షన్ అన్నది 60 to 70% ఎవరికి అవసరం ఉండదు. ఒకవేళ మరి కోర్సులో చెప్తాం కదా ఎట్లా చేస్తామనంటే, అది ఇక్కడ చెప్పకూడదు కదా. కోర్సు వేరు, ఈ యూట్యూబ్ వేరు. దాంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు చెప్పినట్టు చేస్తే మళ్ళీ మనం తప్పు చేసినట్టే కదా. ఇవే పేర్లని ఆ డబుల్ అక్షరాలు లేకుండా, అర్థం మారకుండా, ఆ ఫోనెటిక్స్ సౌండ్ మారకుండా, డివైన్ మీనింగ్ పోకుండా చేస్తాము. దానికి ఒక టూల్స్, దానికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులో కాలేజ్ ప్రిన్సిపల్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, MA అస్ట్రాలజీ చేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా మేధావులు ఉన్నారు. వాళ్ళకి ఒక్క పాయింటే నచ్చింది, ఇది బాగుంది సార్, అసలు ఇవేం చేయకుండా ఎట్లా చేస్తాం అనుకున్నారు. స్టార్టింగ్ మొత్తం ఒక 5-6 రోజులు దీని గురించే, దీని కింద ఫౌండేషన్ బిల్డప్ చేసుకుంటూ పోతాం. చివరి నేమ్ కరెక్షన్ వస్తుంది. అప్పుడు వీళ్ళ పేర్లు ఇంటి వాళ్ళ పేర్లు మీరే చేసుకుని ఉంటాం. నిజమే సార్, ఎక్కడ ఇదంతా ఇంత తిప్పలు పడక్కర్లేదు. ఇవన్నీ కొత్త కారు తీసుకో, అప్పుడే టైర్లు పంక్చర్ వేస్తాను కొంటారా సార్? షోరూమ్లో ఇప్పుడే తీసిన కారు పంక్చర్ ఉందంటే, పంక్చర్ అంటే ఇంకెవరిదో నాకు ఇస్తున్నట్టు అంటాడు. కనీసం కొన్ని రోజులు నడుస్తుంది కదా, అప్పుడే పేర్లకి ఇలా పంక్చర్ పడతాయి. ఎవడి పేర్లైనా డబుల్ ఉంది కార్డు చూపించాలంటే ఇమ్మీడియట్గా తెలిసిపోతాం. మేము ఒకసారి బెంగళూరు ఫ్లైట్లో పోతుంటే ఆ పక్కన కూర్చొని మాట్లాడుతూ, కెన్ ఐ యువర్ కార్డ్ ప్లీజ్ అన్నాడు. లేబుల్ తీసి ఇచ్చేసాను. ఇక దిస్ మై కార్డ్ అని వచ్చాడు. ఆ కార్డు చూడగానే ఏదో 2-3 ఉన్నాయి. ఇది మీకు సర్టిఫికేట్లో బై బర్త్ మొదటి నుంచి ఇదే ఉందా, ఈ మధ్యన మార్చుకున్నారన్నాను. అంటే చేంజ్ చేసుకున్నాను. మీకు ఎలా తెలుసు సార్ అన్నాడు. అదే మా ప్రొఫెషన్ కదా. ఇక మళ్ళీ బెంగళూరు వచ్చే హాఫ్ అన్ అవర్లో కింద ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక దిగేటప్పుడు సార్ నేను 80% మళ్ళీ మార్చుకుంటాను, నేను వద్దు, మీరు చెప్పి చాలా కరెక్ట్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు కిల్ మై నేమ్, నా పేరు నేను కూని చేసుకోను, దిస్ గాడ్ గివెన్ నేమ్, తల్లిదండ్రులు పెట్టిన పేరు, దీన్ని మార్చకూడదు అంటారు. ఇది సంఖ్యాశాస్త్రం, వేదిక శాస్త్రం చెప్పేది. ఈ ఒక్క చిన్న పనికే దాదాపు ఒక 1 రోజుల కోర్సు ఉంది. అంటే ఎన్ని పాయింట్లు ఉంటాయి మార్చడానికి, ఒక సర్జన్ చేయాల్సిన పని. అంతేగాని బర్త్ నెంబర్ 6 ఉంటే దీనికి తోడు చేసుకొని చిన్న పేర్లు పెట్టద్దు. 100 పేర్లు దాంట్లో ఉన్నాయన్నమాట. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఒకవేళ మీకు అట్లా అవసరం అంటే ఇన్ కేసు ఉంటే ఓన్లీ 10-20% దాంట్లో ఎవరికి తెలియకుండా మీకు మాత్రమే తెలిసేట్టుగా ఉంటుంది. ఎవరు మీరు నోబడి షుడ్ క్వశ్చన్. మీ పేరు చూసిన తర్వాత ఎవరు నవ్వకూడదు, నవ్వుల పాలు కాకూడదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు మా లైఫే నవ్వుల పాలు అయింది సార్ అంటారు. స్టూడెంట్లు ఉన్నారు కదా, ప్రతి క్లాస్లో ఒక 10 మంది 20 మంది అంటే ఆ 5 చేతులు, సార్ నేను కూడా నేమ్ కరెక్షన్ బాధితుడిని, నా పేరు జడగొట్టుకున్నాను, అయిపోయింది అంటారు వాడు. అందుకని నేను ఎప్పుడు నేమ్ కరెక్షన్ 30 ఏళ్ళ నుంచి చెప్పాను, దానికి వ్యతిరేకంగా చెప్తున్నాను. ఎందుకు, అసలు సిస్టమ్ వేరే ఉంది. ఇవన్నీ లేకుండా కూడా చేసేయచ్చు. ఆఖరికి లాస్ట్ బట్ లీస్ట్తో ముగించవచ్చు. మీకు ఏదైనా గుండె జబ్బు ఆ జబ్బు ఏదో వచ్చిందనుకోండి, మరీ అంత క్రానిక్ కాదు, ఆపరేషన్ చేయాలని 4 డాక్టర్లు చెప్తారు. సార్ మీకు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్తారు. వాళ్ళకి ఒక కమర్షియల్ డాక్టర్ని పేరు పెట్టినాం, కోవిడ్లో ఉన్నారు కదా అట్లా. ఇంకో మంచి డాక్టర్, మీకు తెలిసిన డాక్టర్, ఎక్స్పీరియన్స్ సర్జన్ ఉన్నాడు, ఆయన అక్కర్లేదు సార్ ఆపరేషన్ లేకుండా మీకు 1 నెలలో నీకు క్యాప్సిల్ ఇచ్చేస్తాను, జస్ట్ మింగేయండి, లేదా ఒక చిన్న ఇంజక్షన్ అప్లైకి ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు? ఈ డాక్టర్కి వెళ్తారు. మీ హెల్త్ సేవ్ అవుతుంది, డబ్బు సేవ్ అవుతుంది. అక్కడ ఆపరేషన్ అంటే ఏదో 10 లక్షలు అవుతాయి, ఇక్కడ 10 లక్షలు కావు. ఓ 1000 రూపాయల కాన్సల్టేషన్ 5,000 గోల్డ్ అవుతుండొచ్చు. సో జాగ్రత్త. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. నేను మీ ముదిగడ్డ గోపికృష్ణ.